మాదాపూర్లో హైడ్రా వర్సెస్ స్థానికులు అన్నట్టుగా ఉంది పరిస్థితి. సున్నం చెరువుతో సంబంధం లేని ఆస్తులను హైడ్రా కూల్చివేస్తోందంటూ నిరసనకు దిగడం హాట్ టాపిక్ గా మారింది. మాదాపూర్లోని సున్నం చెరువు చుట్టూ వివాదం రగులుతోంది. హైడ్రా తీరును నిరసిస్తూ చెరువు పునరుద్ధరణ పనుల్ని వెంటనే నిలిపివేయాలని స్థానికులు మరోసారి ఆందోళనకు దిగారు. సిఐట్ లేఅవుట్, మారుతి నగర్ వాసులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన చేపట్టారు. చెరువుకు సంబంధం లేని ప్రైవేట్ ఆస్తుల్ని కూల్చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సున్నం చెరువు ఒకచోట, కూల్చివేతలు మరో చోట అంటూ ఫైర్ అయ్యారు. సర్వే రిపోర్టుల్ని హైడ్రా తారుమారు చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జరుగుతోన్న అన్యాయాన్ని చూడలేకనే కళ్లకు గంతలు కట్టుకుని ఆందోళన చేస్తున్నామన్నారు. ఇప్పుడు కోర్టు చెప్పింది ఆపమని, పని ఆపట్లేదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. కోర్టు కేసు, కోర్టు ఆర్డర్ కూడా పట్టించుకోవట్లేదు. సర్వే జరిగింది, సర్వేలో క్లియర్గా రెవెన్యూ వాళ్ళు చెప్పారు ఈ చెరువు వచ్చేసి 24.12 గుంటాస్ అని. ఈ చెరువు ఉంది అల్లాపూర్ అని వాళ్ళే చెప్తున్నారు. చెరువు వాటర్ రావడానికి ఛాన్సే లేదన్నారు. అంటే చెప్పిన తర్వాత కూడా మీరు ఇంకా కూడా పనులు జరుగుతూనే ఉంటే మా పరిస్థితి ఏంటి? ఎక్కడికి వెళ్ళాలి? తమకు న్యాయం జరిగే వరకు ఊరుకునే ప్రసక్తే లేదంటున్నారు స్థానికులు. హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ కూల్చివేతలు చేస్తున్న హైడ్రా తీరుపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే సీఎంను కలుస్తామంటున్నారు.